మన నిత్య జీవితంలో పూజ అయినా వ్రతమైనా శుభకార్యమైనా దీపారాధనతోనే మొదలు పెడతాము. దీపానికి చాలా విశిష్టత ఉంది. అందుచేత దీపారాధన ఒక పద్ధతిగా నిష్ఠగా చేయాలి. మనం ఇంట్లో దీపం వెలిగిస్తున్నామంటే ఆ పరమాత్ముడిని ఆ వెలుగులో కొలుస్తున్నామని అర్థం. ఇంట్లో దేవుడికి దీపం వెలిగిస్తే ఇల్లంతా ఎప్పుడూ ప్రశాంతంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వెల్లువిరుస్తుంది. అయితే దీపారాధన ఎలా చేయాలి? దీపారాధనలో మనం తెలియక చేసే పొరపాట్లు, దీపారాధన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం తేజస్సుకు ప్రతీక. రోజుకి 2 సార్లు అంటే ఉదయం సూర్యోదయం అయ్యే ముందు, సూర్యాస్తమయం కాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేయటానికి ముందు వత్తి వేసి ఆ తర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొద్దిగా పసుపు కుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 వత్తులైనా వేయాలి. అనగా 2 వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు. ఏకవత్తి దీపం అశుభ సందర్భాలలో మాత్రమే వెలిగిస్తారు. దీపారాధనకు ఆవునేయి ఉత్తమం. తరువాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం కానీ, ఏదో ఒక పండుగాని లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి. అలాగే శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికి కూడా ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి దానిమీద వెండికుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు, సంపాదన పెరుగుతాయంటారు. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి ఉంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న మరొక దీపం ద్వారా దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, 2వ వత్తి అత్త మామల క్షేమానికి, 3వది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల క్షేమానికి, 4వది గౌరవం, ధర్మవృద్ధిలక, 5వది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా 2 వత్తులు తప్పనిసరిగా ఉండాలి. ఆవునేతితో దీపారాధన చేయడం శ్రేష్టం. ఆవునేయిలో సూర్యశక్తి నిండి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునేయిలో నువ్వుల నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వేప నూనె 2 చుక్కలు, ఆవునేయి కలిపి పరమశివుని ముందు దీపం వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన పరమేశ్వరుడికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలదు. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహదోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి యొక్క వెలుగు సరస్వతి, లక్ష్మీదేవిల స్వరూపం. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టి కుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు, ఇనుప కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. ఏ ఇంట్లో అయితే నిత్యం 2 పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో
వారికి ఉన్న గ్రహదోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుందని చెప్తారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం. హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం, పాటిద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.